హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నట్టయితే జాయిన్ అవ్వండి. మీకైతే మంచి మంచి అప్డేట్స్ అనేవి ఇంకా ముందు ఈ సెట్కి సంబంధించి కానీ దేనికి సంబంధించి అయినా పాలీసెట్ అన్నీ కూడా దానికి సంబంధించి నేను ఇస్తూ ఉంటాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఐఎంఎస్టీకి సంబంధించి ఆల్రెడీ ఏబీసీ అనాలిసిస్, స్మార్ట్ సిటీస్ అండ్ అలానే నెట్వర్క్ డయాగ్రామ్స్ కోసం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిప్లొమా అప్డేట్స్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది. అండ్ అలానే ఐఎంఎస్టీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదివితే పాస్ అవుతారని కూడా నేను అప్లోడ్ చేశాను. సో అది కూడా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము. అది 10 మార్క్స్ ఎస్సే క్వశ్చన్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆర్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. ఇది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని చెప్తారు, లేదనుకున్నట్టయితే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అని కూడా చెప్తారు. ఓకేనా, రెండు విధాలుగా కూడా మనకైతే పిలుస్తారు. రేపు మీకు ఎస్ఏ క్వశ్చన్లో అడిగినప్పుడు ఐఎంఎస్టీ ఈ రెండిట్లో ఏదైనా అడగొచ్చు, ఏది అడిగినా మీరు ఇదే క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఆర్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. ఓకే, సో ఇప్పుడు మీకైతే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చదివి మొత్తం అంతా కూడా చెప్తాను, మీరైతే జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో ద బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టూల్ ఆఫ్ మేనేజ్మెంట్. A business is said to be break even when its income equals its expenditure. సో ఇది చెప్పినట్టయితే మీకు ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ టూల్ ఫర్ మేనేజ్మెంట్లోని మనకి ఇది ఒక ఇంపార్టెంట్ టూల్. ఎందుకు ఇంపార్టెంట్ టూల్ అని వీళ్ళు చెప్తున్నారు అంటే, బిజినెస్లోని ఆ బిజినెస్ ఈజ్ సెట్ టు బి బ్రేక్ ఈవెన్ వెన్ ఇట్స్ ఇన్కమ్ ఈక్వల్స్ ఇట్స్ ఎక్స్పెండిచర్. బిజినెస్ అనేది ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందంటే, ఎప్పుడైతే ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అయిందో. అంటే మెయిన్గా దీన్ని మీకు తెలుగులో చెప్పాలి అనుకున్నట్టయితే, మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సమ్ అమౌంట్ అనేది మనం వాటిపైన ఎక్స్పెండ్ చేసాం, ఇన్వెస్ట్ చేసాం. సో ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే, బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుందంటే ఒక బిజినెస్లోని ఎప్పుడైతే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు వచ్చిన ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా దానికి ఈక్వల్ అవుతుందో, సో అప్పుడు దాన్ని బ్రేక్ ఈవెన్ అంటారంట. అంటే దానికి అర్థం ఏంటి, మనం ఎంత ఇన్కమ్ పెట్టామో మనకు అంతే మళ్ళీ ఎక్స్పెండిచర్ మనకు మళ్ళీ అంతే వచ్చేస్తే మనకి ప్రాఫిట్ లేనట్టు, లాసు లేనట్టు. అర్థమైందా? మనం ఎంతైతే ఎక్స్పెండిచర్ పెట్టామో అంతే ఇన్కమ్ వచ్చినట్టయితే ప్రాఫిట్ లేదు, లాసు లేదు. దాన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఓకేనా, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ దీనికోసమే చెప్తుంది. అండ్ అలానే సెకండ్ పాయింట్ ఇది రాయండి. థర్డ్ పాయింట్ ఏం రాస్తారంటే, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్. సో కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ రాయండి థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ కింద ఇట్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ కాస్ట్ వాల్యూమ్ అండ్ ప్రాఫిట్. ఓకేనా, ఇది మనకి గ్రాఫ్ ఉంటుంది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో. ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో గ్రాఫ్ ఏం చెప్తుంది అంటే, కాస్ట్ వాల్యూమ్కి అండ్ అలానే ప్రాఫిట్కి మనకి రిలేషన్ అనేది గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ షోస్ ద అవుట్పుట్ టు బీ ప్రొడ్యూసర్ టు గెట్ డిజైర్డ్ ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ అంటే బ్రేక్ ఈవెన్ చార్ట్. సో ఇప్పుడు నేను చెప్పిందంతా రాయండి. ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ ఈవెన్ అన్నారు. అండ్ అలానే ప్రాఫిట్ కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అని కూడా పిలుస్తారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ బ్రేక్ ఈవెన్ అనేది రిలేషన్షిప్ చెప్తుంది. దేనికి? వాల్యూమ్కి, కాస్ట్కి అండ్ అలానే ప్రాఫిట్కి మధ్యన రిలేషన్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి, సో ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో మనం బ్రేక్ ఈవెన్ చార్ట్ ద్వారా కొన్ని అనాలిసిస్ అయితే మనం చేస్తాం. ఈ పాయింట్స్ రాసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది కదా ఈ గ్రాఫ్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చూడండి, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ గ్రాఫ్ని అయితే మీరు వేయడానికి ట్రై చేయండి. సో ఈ గ్రాఫ్ నేను చెప్పిన మ్యాటర్ రాయండి. రాసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అన్నీ రాయిపోయినా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో రాసినా చాలు, సరిపోతుంది. సో చూసుకున్నట్టయితే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గ్రాఫ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం కదా. ఈ గ్రాఫ్ ఏంటంటే, ఏదైతే అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ అనేది ఎక్స్ యాక్సెస్లో డ్రా చేస్తాము. అండ్ అలానే ఇక్కడ చూడండి, టోటల్ కాస్ట్ అండ్ సేల్స్ రెవెన్యూ. సో ఇది వై యాక్సెస్లో డ్రా చేస్తాం. ఇప్పుడు ఇది ఏం చెప్తుందంటే, ఎక్స్ యాక్సెస్కి వై యాక్సెస్కి మధ్యన రిలేషన్ చెప్తుంది. ఇది అవుట్పుట్ అనేది ఎక్స్ యాక్సెస్లో అండ్ సేల్స్ రెవెన్యూ అండ్ టోటల్ కాస్ట్ అనేది వై యాక్సెస్లో డ్రా చేస్తాము. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే, సో చూడండి, టోటల్ కాస్ట్ లైన్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా, టోటల్ కాస్ట్ లైన్ అని. ఆ తర్వాత ఇంకొకటి చూసుకున్నట్టయితే, టోటల్ కాస్ట్ లైన్తో పాటుగా మీకు ఇంకొకటి ఇది ఇక్కడ చూడండి,
సేల్స్ రెవెన్యూ లైన్. ఈ సేల్స్ రెవెన్యూ లైను టోటల్ కాస్ట్ లైను మనకి ఒక దగ్గర మీట్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. దాన్నే బీఈపీ అంటారు. బీఈపీ అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఎక్కడైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర మనకి టోటల్ కాస్ట్ లైను అండ్ సేల్స్ రెవెన్యూ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యాయో దాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర మనకి టోటల్ ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్కి ఈక్వల్ అవుతుంది. అదే కదా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చెప్తుంది. సో దానికోసం రాయండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది కదా ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ పాయింట్ దాటిన తర్వాత కనుక మనం చూసుకుంటే ఆ పాయింట్ కనుక క్రాస్ చేసినట్టయితే ప్రాఫిట్ వస్తుంది. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా ముందే ఉన్నట్టయితే మనకి లాస్ వస్తుంది. ఓకేనా? సో అది మీరైతే గుర్తుపెట్టుకొని రాయండి. ఓకే, సో ఇది ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ ప్రాఫిట్ అట్ డిఫరెంట్ వాల్యూమ్స్. సో మీరు కనుక బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటితే ప్రాఫిట్, ఒకవేళ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటకపోతే లాస్ అనేది జరగడం అవుతుంది. సో ఈ పాయింట్స్ రాసినా మీకైతే మ్యాక్సిమం మార్క్స్ ఇస్తారు. మీకు కనుక ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, ఇంకా మీకు టైం ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్తాను, అంటే ఇవి కూడా రాయాలి. కానీ 10 మార్క్స్కి 10 మార్క్స్ రావాలి అంటే మీకు ఇప్పుడు చెప్పినవి కూడా రాయాలి. ఇంతవరకు రాస్తే అట్లీస్ట్ గ్రాఫ్కి నేను చెప్పిన మ్యాటర్ రాసిన ఒక 5 మార్క్స్ వరకు అలర్ట్ చేసే ఉంటుంది. ఇంకా మీరు మిగతాది కూడా చూసిన తర్వాత మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం ఈ గ్రాఫ్లోని కొన్ని టెర్మినాలజీస్ని వాడాం. ఆ టెర్మినాలజీస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ అని ఉంది అక్కడ. ఫిక్స్డ్ కాస్ట్ అంటే డు నాట్ చేంజెస్ విత్ అవుట్పుట్తో సహా చేంజ్ అవ్వదు. ఓకేనా? అవుట్పుట్ చేంజ్ అయినా మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు అని అర్థం. సో ఇది డు నాట్ చేంజెస్ విత్ అవుట్పుట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటంటే కాస్ట్ అనేది అవుట్పుట్తో చేంజ్ అవుతుంది. ఇట్ వేరీస్ అలాంగ్ విత్ ద అవుట్పుట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ని ఎఫ్తో రిప్రజెంట్ చేస్తారు, వేరియబుల్ కాస్ట్ని సితో డిఫైన్ చేస్తారు. అండ్ టోటల్ కాస్ట్ అంటే ఏంటంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్, అంటే T = F + V ఇలా రాసినా మీకైతే సరిపోతుంది. తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్ కోసం డిస్కస్ చేశారు. ఇది ఏంటి అంటే ద పాయింట్ ఎట్ విచ్ సేల్స్ రెవెన్యూ ఇంటర్సెక్ట్ ద టోటల్ కాస్ట్ లైన్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే టోటల్ కాస్ట్ లైన్, సేల్స్ రెవెన్యూ లైన్ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. దాన్నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. సో అట్ BEP ద కంపెనీ నైదర్ మేక్స్ ప్రాఫిట్స్ ఆర్ లాస్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర కంపెనీకి ప్రాఫిట్ రాదు, లాసు రాదు. ఎందుకని చెప్పాను? ఎక్స్పెండిచర్ అనేది ఇన్కమ్కి ఈక్వల్ అయ్యింది కాబట్టి వాళ్ళకి గెయిన్ ఉండదు, లాసు ఉండదు. సో అది చెప్తున్నారు. అండ్ అలానే ఇట్ ఈజ్ అ జీరో ప్రాఫిట్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ని జీరో ప్రాఫిట్ పాయింట్ కూడా అంటారు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ప్రాఫిట్ లాస్ రెండు ఉండదు కాబట్టి. ఇఫ్ ద ప్రొడక్షన్ ఎక్సీడ్స్ BEP ద కంపెనీ మేక్స్ అ ప్రాఫిట్. నీకు ఆల్రెడీ చెప్పాను, ప్రొడక్షన్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా ఎక్సీడ్ అయినట్టయితే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఎక్సీడ్ అయినట్టయితే కంపెనీకి ప్రాఫిట్ వస్తుందంట. ఒకవేళ కనుక ప్రొడక్షన్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ కన్నా తక్కువ వస్తున్నట్టయితే కంపెనీకి లాస్ వస్తుంది. ఇవి టర్మినాలజీస్. అండ్ మ్యాథమెటికల్గా BEPకి F/S - V అని రాయండి. ఓకేనా? ఇది ఒక చిన్న ఎక్స్ప్రెషన్. అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే చాలా మ్యాథమెటికల్గా ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే మీరు చూసుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర టోటల్ కాస్ట్ లైన్, సేల్స్ లైన్ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు ఒక యాంగిల్ వచ్చింది. సో యాంగిల్ని ఇక్కడ చూడండి టీటాతో రిప్రజెంట్ చేస్తున్నారు. దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. సో మీ డెఫినేషన్ అంతా ఎలా రాయాలంటే ద యాంగిల్ అట్ విచ్ సేల్స్ రెవెన్యూ లైన్ ఇంటర్సెక్ట్ టోటల్ కాస్ట్ లైన్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా? ఎక్కడైతే టోటల్ కాస్ట్ లైన్ సేల్స్ రెవెన్యూ లైన్ని ఇంటర్సెక్ట్ చేసిందో దాన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మీరు ఏం రాయకండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్కి బ్రేక్ ఈవెన్ సేల్కి ఉన్న డిఫరెన్స్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ సేల్ అండ్ బ్రేక్ ఈవెన్ సేల్. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పి ఈక్వల్స్ టు యాక్చువల్ సేల్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఓకేనా? మైనస్ ఉంది అంటే డిఫరెన్స్ అని అర్థం. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ టు ది వేరియబుల్ కాస్ట్. ఇందాక ఏం చెప్పాను, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకి యాక్చువల్ సేల్స్కి బ్రేక్ ఈవెన్ సేల్స్కి డిఫరెన్స్ ఉంటే దాన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. కాంట్రిబ్యూషన్ అంటే సెల్లింగ్ ప్రైజెస్కి వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్సెస్ ఉంటే దాన్ని మనకి కాంట్రిబ్యూషన్ అంటారు. దాన్ని సితో డినోట్ చేస్తాం. C = S - V అని మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? S - V. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ఓకేనా? మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, కాస్ట్ వాల్యూము ప్రాఫిట్ అని చెప్పి. సో చూడండి,
కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ అనాలిసిస్ అని చెప్పాను కదా, దాని నుండే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అని వచ్చింది. ఇది ఏంటంటే ఇదేమీ లేదు, చేంజ్ ఆఫ్ ప్రాఫిట్ అలాంగ్ విత్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్, దాన్నే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అంటారు, పీ/బి రేషియో అంటారు. సో దీనికి ఈక్వేషన్ ఎలా ఇచ్చారంటే పీ/వి రేషియో ఈక్వల్స్ టు C/S. ఓకేనా, చేంజ్ ఆఫ్ ప్రాఫిట్ అలాంగ్ విత్ చేంజ్ ఇన్ సేల్స్ వాల్యూమ్, అంతే. ఇంతవరకు రాసి వదిలేస్తే మీకు సరిపోతుంది. కావాలనుకుంటే అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ షార్ట్ అడగవచ్చు, షార్ట్ కోసం కూడా మీరు రాయండి. ఏంటి రాస్తారంటే మీరు ఓన్గా రాయండి. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ వరకు ఇంతవరకు మీరు ఏం తెలుసుకున్నారు, ఈ చార్ట్ని యూజ్ చేస్తూ మనం ప్రాఫిట్ని కనుక్కోవచ్చు, కంపెనీ యొక్క ప్రొడక్షన్ యొక్క ప్రాఫిట్ని తెలుసుకోవచ్చు, అండ్ అలానే లాస్ని తెలుసుకోవచ్చు. అండ్ అలానే చూసుకున్నట్టయితే ప్రాఫిట్ కానీ లాస్ కానీ అయిపోయిన తర్వాత మీరు ఎంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చినవే చూసుకోవచ్చు, మీరు ఎంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ రాసి మీరైతే బ్రేక్ చేసేయండి ఆన్సర్ని, మీకు టోటల్గా మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.